ఇది కూడా పోలీస్ స్టోరీనే, కాకపోతే ఇదివరదాకా చెప్పిన స్టోరీకి ఫుల్ ఆపోజిట్ ఉంటది. ఎంకన్న కొలువైన 7 కొండలంతటా గోవింద నామస్మరణే ఉంటది. అక్కడ ఒక్క పార అడుగు పెడితే చాలు మనసు నిమ్మలం అనిపిస్తుంది భక్తితోని. ఎంతటి పాపాత్ములకైనా చెడ్డ ఆలోచన అన్నదే రాదు అని చెప్పుకుంటారు. కానీ కొండంత కుట్రలతోని కుత 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 కుమిలిపోతున్నదట. పచ్చటి అడవి నడుమ చెప్పుకోలేని బాధలున్నాయట. ఇదంతెవలో కొండజాతి జనం చెప్పే ముచ్చట కాదుల్లో, ఓ పెద్ద పోలీసారు ఎల్లబోసుకున్న గాథ. అవ్వ పుట్టినిల్లు మేనమామకు తెలియదా అన్నట్టు పోలీస్ కొలువు వేసేటోళ్లకు దొంగ పోలీస్ లెవెల్లో తెలియకుంటుంటదా? కాకపోతే తెలియనట్టు పోజులు కొడతారు. కానీ ఈసారి అట్లా కాదు. ఎర్ర చందనాన్ని ఎత్తుకపోకుండా చూసుకునే పోలీసు వాళ్లకు పెద్ద సారుగా కొలువుకెక్కిన కాంతారావు సారు ఏం దాసుకోకుండా ఇంటి దొంగల మర్మం బయట పెట్టిండు. ఆయన నిజాయితీ ఎంతో నాకు తెలుసు. కేసీడీ ఫైల్కి 5,000 తీసుకునే ఆయన కామెంట్లు, ఆయన ఇన్వెస్టిగేషన్ ఏంటిది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సిస్టమ్ అని అదొక ఆలోచన. అంటే ఎవరైతే బ్యాడ్ టైప్ ఉంటారో వాళ్ళు హీరోస్, ఎవరైతే స్మగ్లింగ్ చేసి పోలీస్ వెహికల్లో ట్రాన్స్పోర్ట్ చేస్తారో వాళ్ళు హీరోస్. ఇన్నరా అస్సలు ఎర్ర దొంగలు పోలీస్ పెద్ద సార్లేనట. కావలి కాసేటోళ్లే జీబుల్లా సుమోలల్లా వేసుకొని ఊళ్ళను దాటిచ్చి అప్పచెప్పేటోళ్ళట. అంటే ఇన్ని రోజులు జనం అనుకున్న ముచ్చట్లు బరాబర్ అన్నట్టే కదా. దొంగలకు సద్దులు మోసే పోలీసులు లేకపోతే లంగ పనులు జరుగుతాయా ఈ రోజుల్లా? ఈ ముచ్చట తెలిసిన పోలీసు వాళ్ళు ఎవ్వలన్నా నియతిగా ఉండాలని చెప్తే వాళ్ళ మీద కూడా కచ్చగడతారట. బట్ట కాల్చి మీదేసి బద్నాములు పెట్టాలని చూస్తారట. వాడు బాగా చెట్లు కొట్టేస్తాడు, వెళ్ళిపోతాడు. ఈ మధ్యలో ఈ డిఐజీ గారు వచ్చి ఈయనకేమైంది చెట్లు కొట్టుకుంటే, లేకపోతే ఈయన ఏదో కేసులు ఇరికిద్దాం, లేకపోతే ఈయన మీద నెగిటివ్గా మాట్లాడదాం, లేకపోతే ఈయన మీద ఏదైనా చేద్దాం. ఇది మన యొక్క తెలుగు వాళ్ళ యొక్క గొప్పతనం. ఇది వార్తలు రాసేటోళ్ళు కూడా ఏం సొక్కపోళ్ళు గారని చెప్తున్నాడు కాంతారావు సారు. లంగ ముచ్చట్లు చెప్పేటోన్నే మెచ్చుకొని మెడల మీద వేసుకుంటారని అంటున్నాడు. ఇంకా నియతిగా పనిచేసేటోళ్ళు బతికెందుకు రా అని కూడా అనుకుంటున్నారట. ఒక డిఎస్పీ గారు ఏమైనా ఆత్మహత్య చేసుకుంటాడని ఆయనకి ఒక ఎస్ఐ గారిని పెట్టా. అంటే చూడురి, పోలీసు ఎవ్వరాలెనక ఎసొంటి లంగ పనులు నడుస్తున్నాయో బాధతో చెప్పిన కాంతారావు సారు బరాబర్ చెప్పిండు. అయ్యా చంద్రాల్ సారు, ఇంటున్నావా? ఇసొంటి ఇంటి దొంగల పని పట్టాల్సింది నువ్వే. ఏం చేస్తావో చెయ్యి, లేకపోతే మీ చుట్టుముట్టున్నోళ్ళకు కూడా ఇంత పాలున్నదని బద్నాంలు వస్తాయి. ఇప్పటికే వినబడుతున్నాయి. వాటిని అబద్ధం అనుకునేటట్టు చెయ్యి సారు అని కోరుకుంటున్నారు పోలీసుల మీద పాయరం ఉన్నోళ్ళు. ఇవి